నీ మాటలను పంపించి బలమును, శక్తిని, అధికమైన బుద్ధిని కలగజేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే, ఈ లోకములో ఉన్న వారితో సహవాసము కలిగి ఉంటే ఎంతో బలహీనులైపోతారు, చెడిపోతారు. ఈ లోకములో ఉన్న జ్ఞానం అంతయు కూడా వెర్రితనం అని నీ లేఖనాలతో మాతో మాట్లాడారు. ఈ లోకముతో సాంగత్యము చేయువాడు నాకు శత్రువు అని కూడా నీ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడా నీకు వందనాలు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పబడినటువంటి మాటలు నిజమే తండ్రి. నీకు వందనాలు. నీపై ఆధారపడి నీ సహవాసమునందు కొనసాగించబడితే ప్రతి ఒక్క కుమారుడు బలవంతుడే అని మీరు సెలవించారు. అటువంటి బలము నా తండ్రి నీ సన్నిధానములో మేమందరము పొందుకొని ప్రతి బలహీనత నుండి విడుదల పొందుకొని ప్రతి సమయమందు కుటుంబంలో, సమాజంలో, సంఘములో అనేకమైన సందర్భాల్లో బలహీనులుగా కనబడకుండా క్రీస్తు యేసు కృపనందు నా కుమారుడా బలవంతుడకు కమ్ము అని చెప్పబడిన మాట ప్రకారం బలవంతులుగా కనబడి అనేకమైన బలహీనులను బలపరిచే జ్ఞానము, అధికమైన బుద్ధి కలిగిన వారముగా మేము ఉండినట్లు తండ్రి నీ ఆత్మశక్తి చేత బలపరచిన రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్యపు మకరందము చేత అయ్యా నీ పాద సన్నిధానములు తండ్రి ఉజ్జీవము కలిగినటువంటి భయభక్తులు కలిగిన బ్రతుకులు మాకందరికి దయచేయండి. ఈ సమయమందు ప్రభువా ఏ బిడ్డలు నా తండ్రి బలహీనులుగా ఉండి అయ్యా నీ వాక్యములు విని ఇదిగో బలవంతులుగా నీ సన్నిధానంలో నీ వాక్యపు శక్తిని కలిగి ఉన్నారు. ఆ శక్తి, ఆ మహిమ, ఆ బుద్ధి అయ్యా నీ యొక్క పాద సన్నిధానంలో ప్రతి సమయం వారికి యేసు క్రీస్తు నామములో అనుగ్రహించబడునుగా ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత నింపి, నీ శక్తి చేత నింపి ఇదిగో నీ అద్భుత కార్యములను, సూర్య కార్యములను ప్రతి కుటుంబాల్లో ప్రతి ఒక్కరు జరిగించేటటువంటి అయా పరిశుద్ధ జీవితం ప్రతి వారికి అనుగ్రహింపచేయమని అందించినటువంటి అద్భుతమైన వర్తమానం ఆ జీవితాలను నెమరువేసుకుని ప్రతి దినము నా తండ్రి నీ వాక్యపు శక్తిని పొందుకుని జీవించే బాధ్యత ప్రతి వారికి అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయం అంతా పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపడదాం. అందరూ లేచి నిలబడదాం. సంఘ సేవార్థమై కానుకలు సమర్పించుకుంటుండగా పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. నా బలమంతా నీవేనయ్యా,